బిబ్లికల్ పరివర్తన వన్స్ అగైన్ వెల్కమ్ టు డైలీ డివోషన్స్. దేవుని ప్రేమ ఇదిగో. క్షీణించిపోతున్న సంస్కృతిలో నమ్మకంగా దేవుని సేవ చేసేటువంటి వాళ్ళు ఒక ఉద్రిక్తతకు గురి అవుతారు. ఒక ప్రక్క దేవుడు ఆయనకు నమ్మకంగా ఉండాలి, మరొక ప్రక్క ప్రజలు మరి ఇష్టపడరు కాబట్టి వాళ్ళకి ఒంటరిగా ఉండాలి. వాళ్ళ మధ్య ఉంటూ ఒంటరి జీవితం జీవించాలి. కాబట్టి దేవుని మధ్య నమ్మకం ఒక ప్రక్క, ఒంటరితనం మరొక ప్రక్క. ఈ ఈ ఉద్రిక్తతలో దేవుని సేవకులు, నమ్మకంగా పనిచేసేటువంటి దేవుని సేవకులు నలిగిపోతారు. ఆ విషయం గురించి మనం ఇర్మియా 15లో చూస్తాం. జూలై 19వ తారీఖుకి చెందినటువంటి వాక్య భాగం. అంతకుముందు చిన్న ప్రార్థన. May the words of my mouth and the meditation of our hearts be acceptable in thy sight, our rock and redeemer. ఆమేన్. అత్యంతంగా అత్యంతంగా వెంటాడుతున్న ప్రవక్త అయిన ఇర్మియా అంతర్గత జీవితమును, ఆలోచన తీరును ఈ ఈ అధ్యాయం ఇర్మియా 15 అందిస్తుంది. మొదటిది, నిబంధన ప్రజల తరఫున దేవునికి ఇర్మియా విజ్ఞాపన చేస్తుంటున్నాడు. ఇర్మియా 14లో మనం చూసాం. ఆయన ప్రార్థనను ఆపుమని, ఆ ప్రార్థనను విననని దేవుడు సెలవిచ్చాడు. 14, 11, 12 వచనాలు. మోషే, సమూయేలు నిలబడి ప్రజల పక్షాన వేడుకొన్నప్పటికీ ఆయన వినను అని చెబుతున్నాడు. ఇక్కడ 15:1లో కూడా ఆ విషయం రిపీట్ అవుతుంది. చదువుకుందాం. 15:1. అప్పుడు యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చాను, మోషేయు సమూయేలును నా ఎదుట నిలవబడినను ఈ ప్రజలను అంగీకరించుటకు నాకు మనస్సుండదు. నా సన్నిధి నుండకుండా వారిని వెళ్ళగొట్టుము అని. ఆ విధంగా ఈ అధ్యాయం మొదటి వచనం ప్రారంభమవుతుంది. వారు కొన్ని శతాబ్దముల క్రిందట ఇశ్రాయేలు పక్షమున విజయవంతంగా విజ్ఞాపన చేశారు. ఎవరు? వాళ్ళిద్దరు, మోషే, సమూయేలు. వాళ్ళిద్దరు ప్రార్థించినప్పుడు దేవుడు మరి ఆ ప్రార్థన విని విజయం ఇచ్చాడు. ఇక్కడ నిర్గమకాండం 11లో, 32లో, మరి సంఖ్యాకాండం 14లో, ఈ ద్వితీయోపదేశకాండం 9లో మనం ఈ సత్యాన్ని చూస్తాం. అంతేకాదు సమూయేలు 7, 12 అధ్యాయాలు కూడా చూస్తాం. ప్రజలు కూడా పశ్చాత్తాపడి విజయవంతం ఏంటంటే వాళ్ళ మాట విని, కొంతమంది అయినా సరే పశ్చాత్తాపడి వారి విధేయతను పునరుద్ధరించుకొని కొంతవరకు ప్రభు వైపుకి తిరిగిరని గుర్తించుకొనుట ఇది చాలా ముఖ్యమైనటువంటిది. అంటే ఎందుకు ముఖ్యమంటే వీళ్ళు కూడా తిరగాలనేటువంటి ఉద్దేశంతో ఇర్మియా ప్రవచిస్తున్నాడు కదా. వాళ్ళు తిరగట్లేదు. ఆయన సాధించలేడని ఇప్పుడు దేవుడు చెబుతున్నాడు. అంటే ఇర్మియా, వాళ్ళు సాధించింది ఈయన సాధించలేడు. అంటే మనుషులు దేవుని వైపుకు తిరగరు. ప్రజలు తప్పనిసరిగా చెరకు పోతారు. మనషే పాలనలో జరిగిన అన్యాయం విగ్రహారాధన ఆఖరి దెబ్బగా ఉంటుంది, లాస్ట్ స్ట్రా. అక్కడ మనషే
పరిపాలనలో మరి దేవుని వదిలిపెట్టి విగ్రహారాధనకు పాల్పడ్డారు కదా. అది ఆ, 2, 3, 4 వచనాలు కూడా చదువుకుందాం. ఇర్మియా 15, 2, 3, 4. కరువు కాలమున జరిగిన 15వ అధ్యాయం 1 చదువుకున్నాం. ఇప్పుడు 2, 3, 4 వచనాలు చదువుకుందాం. అయ్యో 2, 3, 4. మేమెక్కడికి పోదుమని వారు నిన్నడిగిన ఎడల నీవు వారితో ఇట్లనుము, యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, చావునకు నియమింపబడిన వారు చావునకును, ఖడ్గమునకు నియమింపబడిన వారు ఖడ్గమునకును, క్షామమునకు నియమింపబడిన వారు క్షామమునకును, చెరకు నియమింపబడిన వారు చెరకును పోవలెను. 4. యెహోవా వాక్కు ఇదే, చంపుటకు ఖడ్గము, చీల్చుటకు కుక్కలు, తినివేయుటకును, నాశనము చేయుటకును ఆకాశ పక్షులు, భూమృగములు అను ఈ 4 విధముల బాధలు వారికి నియమించి ఉన్నాను. యోధారాజైన హిజ్కియా కుమారుడగు మనష్షే యెరూషలేములో చేసిన క్రియలను బట్టి భూమి మీదనున్న సకల రాజ్యములలోనికి ఇటు అటు చెదరగొట్టబడినట్లు వారిని అప్పగించుచున్నాను. ఆ విధంగా మరి దేవుడు తప్పనిసరిగా, అంటే వాళ్ళు ప్రార్థన చేసినా వినను అని అంటే ఇట్స్ టూ లేట్ అనేటువంటి విధం. ఆయన ప్రార్థన చేసినా కానీ వినను అంటాడు. అంటే ఇట్స్ టూ లేట్ టు డూ దాట్. కాబట్టి తీర్పు మాత్రం ఖాయం. రెండవ విషయం, ఇర్మియా 10వ వచనంలో 15, 10లో ఆయన పుట్టకపోతే బాగుండునని ఇర్మియా నిజంగా ఆశిస్తుంటున్నాడు. అంటే ఈ ఈ ఒత్తిడి ఎందుకు, ఈ ఉద్రిక్తత ఎందుకు, ఇక నేను నా నా పరిస్థితి ఎట్లా ఉన్నది, నేను పుట్టకపోతే బాగుండును అని చెప్తున్నాడు. 10వ వచనం చదువుకుందాం. అయ్యో నాకు శ్రమ, నా తల్లి జగడమాడు వానిగాను, దేశస్థులందరితో కలహించు వానిగాను నీవేళ నన్ను కంటివి. వడ్డీకి నేను బదులియలేదు. వ్యాపారంలో చేసినప్పుడు వడ్డీకి నేనేం చీట్ చేయలేదు, నేను బదులియలేదు. వారు నాకు బదులిచ్చిన వారు కారు, అయినను వారందరూ నన్ను శపించుచున్నారు అని, నా తల్లి ఎందుకు నన్ను కన్నావు అని అంటున్నాడు. దేశస్థులందరూ ఆయనతో జగడమాడుచు కలహం పెట్టుకున్నారు. వ్యాపారంలో ఆయన అవినీతికి పాల్పడినందుకు కాదు, నమ్మకంగా ప్రభు మాటలను అందించినందున వారందరూ ఆయనను శపిస్తుంటున్నారు. అందువలన దేవుడు ఆయనకు అభయం ఇస్తుంటున్నాడు. 11 నుండి 14 చదువుకుందాం. ఏ విధంగా దేవుడు ఇర్మియాకు అభయం ఇస్తుంటున్నాడో చూస్తాం. అందుకు యెహోవా నిశ్చయముగా నీకు మేలు చేయవలనని నేను నిన్ను బలపరుచుతున్నాను. కీడు కాలమున, ఆపత్కాల కాలమున నీ శత్రువులు నిశ్చయముగా నీకు మొరలిడినట్లు చేయుదునని సెలవిచ్చెను. ఇనుమునైనను, ఉత్తరము నుండి వచ్చు ఇనుమునైనను, కంచునైనను ఎవడైనా విలువగలడా? నా జనులారా, మీ ప్రాంతములన్నిటిలో
మీరు చేయు సమస్త పాపములను బట్టి మీ స్వాస్థ్యమును నిధులను క్రయము లేకుండా నేను దోపుడు సొమ్ముగా అప్పగించుతున్నాను. 14 వరకు. నేనెరుగని దేశములో నీ శత్రువులకు నిన్ను దాసునిగా చేతును. నా కోపాగ్ని రగులు కొనుచు నిన్ను దహించును. అయితే అలాంటి సమయంలో ఆయన అభయం ఇస్తుంటున్నాడు. మేలు రకమైన ఇను ఉత్తర దిశ నుండి నల్ల సముద్ర ప్రాంతం నుండి దిగుమతి చేయబడుతున్నది. బబిలోనీయుల ఆయుధాలతో ఇశ్రాయేలు ఆయుధములు తాళలేవని చెప్పుటతో ఇది సమానం. అంటే బబిలోనీయులు ఆ యుద్ధ సామాగ్రితో వచ్చినప్పుడు ఈ యోధా ప్రజలు, యోధా సైన్యం తాళుకోలేదు. అలాంటి సమయాల్లో ఆయన ఇర్మియాను కాపాడుతాడు అని వాగ్దానం చేస్తున్నాడు. కానీ సగము దీన్ని బట్టియే ఇర్మియా వేదన, తప్పకుండా వాళ్ళకి వేదన కలుగుతుంది, తీర్పు కలుగుద్ది. దాన్ని బట్టియే ఆయన బాధపడుతున్నాడు. ఆయనలో ఒక వంతు న్యాయం కోరుకుంటున్నాడు, దేవుని పక్షాన న్యాయం కోరుకుంటున్నాడు, తీర్పు జరగాలని. తనను హింసిస్తున్న వారికి ప్రతీకారము జరగవలనని కోరుకుంటున్నాడు. 15వ వచనం చూద్దాం. అదే వంతు దేవుని మాటలను బట్టి సంతోషిస్తున్నాడు. ఒక ప్రకారం న్యాయం జరగాలి, ఆయన పక్షాన ఆయన హింసిస్తున్నటువంటి వారిని ఆయన మరి దేవుడు వాళ్ళని శిక్షించాలని కోరుకుంటున్నాడు. అంతేకాదు దేవుని మాటలను బట్టి ఆయన సంతోషిస్తున్నాడు. ఎందుకంటే దేవుడు తీర్పు తీరుస్తాడు కదా, కాబట్టి సంతోషిస్తున్నాడు. అయినప్పటికీ మరో వంతు దేవుని మాటలకు కట్టుబడి ఉంటున్నందున ప్రజల నుండి వేరు చేయబడుటకు కారణమైనది. కడుపు మంటతో నీవు నన్ను నింపి ఉన్నావు గనుక నీ హస్తమును బట్టి నేను ఏకాకినై ఇంటిని. ఒక ప్రక్క దేవుడు చెప్తున్నటువంటి ఆ మాటల్ని ఆయన తీసుకుని సంతోషిస్తున్నాడు, మరొక ప్రక్క ఒంటరితనంతో బాధపడుతున్నాడు. చదువుకుందాం. 15, 16, 17 వచనాలు. యెహోవా, నా శ్రమ నీకే తెలిసి ఉన్నది. నన్ను జ్ఞాపకము చేసుకొనుము, నన్ను దర్శించుము. నన్ను హింసించు వారికి నా కొరకై ప్రతిదండన చేయము. నీవు దీర్ఘశాంతి కలిగిన వాడవై నన్ను కొనిపోకుము. నీ నిమిత్తము నాకు నింద వచ్చుచున్నదని తెలుసుకొనుము. నీ నిమిత్తము, దేవుని నిమిత్తము మరి నమ్మకంగా ఆ మాటలు చెబుతూ ఉంటే నాకు నింద వస్తుంది. నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని. సైన్యములకు అధిపతి యెహోవా దేవా, నీ పేరు నాకు పెట్టబడిన కనుక నీ మాటలు నాకు సంతోషమును నా హృదయమునకు ఆనందమును కలుగజేయుచున్నవి. సంతోషించు వారి సమూహంలో నేను కూర్చుండలేదు, నేను ఉల్లసింపలేదు. కడుపు మంటతో నీవు నన్ను నింపి ఉన్నావు గనుక నీ హస్తమును బట్టి నేను ఏకాకినై కూర్చుంటుని. ఈ విధంగా నలిగిపోతున్నాడు దేవుని మధ్య, ప్రజల మధ్య. అత్యంత విషపూరితమైన శత్రువులతో ఆయన బంధువులు కూడా ఉన్నారు. మరి యేసుక్రీస్తు కూడా ఆ విషయాన్ని చెప్పాడు, నీ బంధువులే నీకు విరోధులవుతారు అని. మత్తయి సువార్త 10:36. ఆ విధంగా ఇర్మియాకు కూడా జరిగింది. మత్తయి 10:36లో మరి వాళ్ళు పరిచర్యకి వెళ్ళినప్పుడు ఏ విధంగా వాళ్ళు ఎదుర్కొంటారు, ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటారు అని యేసుక్రీస్తు హెచ్చరిస్తుంటున్నాడు.
మరి ఆ హెచ్చరికలన్నీ మనం చదివినప్పుడు మనం గుర్తించేది ఏంటంటే, అప్పుడున్నటువంటి అపోస్తులు ఈ ఇవాంజలిస్టిక్ ఆహ్, ట్రైనింగ్‌కి వెళ్ళి సేవ చేయటమే కాదు, అది అందరికీ సంబంధించింది. ఎవరైతే సువార్త చెబుతారో అందరికీ సంబంధించినటువంటి హెచ్చరికలు అని ఆ విధంగా అందరినీ ఎవరైతే సువార్త సేవ చేస్తున్నారో వారందరినీ దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క 10వ అధ్యాయం ఆ, దానిలో ఉన్నటువంటి హెచ్చరికలు యేసుక్రీస్తు చెబుతున్నట్టుగా మనం గమనించాలి. ఒక మనిషిని ఇంటివారే అతనికి శత్రువులగుదురు అని ఆ సందర్భంలో చెబుతున్నాడు. కొంతకాలం జీవమును ఆశీర్వాదమును అనుగ్రహిస్తూ మరికొన్నిసార్లు ఇవ్ ఆ, ఇవ్వని ఎండిపోయిన ఊట వలె దేవుడు అంటున్నాడు, దేవుడు ఆ విధంగా విఫలమయ్యాడు అని తలంచుచు ఆ, ఆయన ఆ విధంగా తలస్తుంటు ఆ శోధనలో పడ్డాడు. అంటే ఇక దేవుడు ఎలాంటి వాడు, ఒకసారి సహాయం చేస్తాడు, ఒకసారి ఏమో మర్చిపోతాడు. ఏది ఈ ఎండిపోయినటువంటి ఊట, ఆ, కొన్ని కాలువలు ఉంటాయి కదా, వరద వచ్చినప్పుడు బాగా నిండుకుని ఉంటుంది, ఇక వరద లేనప్పుడు అది ఎండిపోయినటువంటిది. అది ఎల్లప్పుడూ ప్రవహించేటువంటి కాలువ కాదు. అలాంటిది, అలాంటి ఊట వలె దేవుడు ఉంటున్నాడు అని ఆ విధంగా ఆ తలంపే శోధన. అది సరైనటువంటి తలంపు కాదు. తన మాటలను నమ్మకంగా ఇర్మియా ప్రకటిస్తున్నాడని, దేవుని ప్రతినిధిగా సాగవలనని, తన ప్రత్యర్థులు ఆ, దుష్టకృత్యాల నుండి సురక్షితంగా ఉంటాడని దేవుడు స్పందిస్తుంటున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన కాపాడుతారు అని దేవుడు భరవసా ఇస్తున్నట్టున్నాడు. 19, 20, 21 వచనాలు చదువుకుందాం. కాబట్టి యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, నీవు నా తట్టు తిరిగిన ఎడల, నీవు నా సన్నిధిని నిలుచున్నట్లు నేను నిన్ను తిరిగి రప్పింతును. ఏవి నీచములో ఏవి ఘనములో నీవు గుర్తు పట్టిన ఎడల నీవు నా నోటి వలె ఉందువు. వారు నీ తట్టునకు తిరగవలెను గాని నీవు వారి తట్టునకు తిరగకూడదు. 21 వరకు. అప్పుడు నిన్ను ఈ ప్రజలను పడగొట్టజాలని ఎత్తడి ప్రాకారముగా నేను నియమించదను. అది నీ మరల చదువుతాను. అప్పుడు నిన్ను ఈ ప్రజలను పడగొట్టజాలని ఎత్తడి ప్రాకారముగా నేను నియమించదను. నిన్ను రక్షించుటకును నిన్ను విడిపించుటకును నేను నీకు తోడయుందును కనుక వారు నీ మీద యుద్ధము చేదురు గాని నిన్ను జయింపలేకపోదురని యెహోవా సెలవిస్తున్నాడు. కాబట్టి ఆయనతో కూడా ఉంటాడు. దుష్టుల చేతిలో నుండి నిన్ను విడిపించదను, బలాత్కారుల చేతిలో నుండి నిన్ను విమోచించదను అని దేవుడు అభయం ఇస్తుంటున్నాడు. రాజీ పడకూడదు. అలాంటి పరిస్థితుల్లో రాజీ పడకూడదు. కష్టమైనా నష్టమైనా వాళ్ళు యుద్ధం చేసినా, ఆయన ఒంటరిగా ఉన్నా కానీ ఆయన రాజీ పడకూడదు. వాళ్ళు తిరగాలి కానీ ఈయన తిరగకూడదు. వారు నీ తట్టుకు తిరగవలెను కానీ నీవు వారి తట్టుకు తిరగకూడదు అని 19వ వచనంలో చెప్తున్నాడు. కాబట్టి దీని అంతటి బట్టి మనం గ్రహించేది ఏంటి అంటే, దేవుని ఎడల నమ్మకత్వము, తన ప్రజల నుండి వేరుపడటం, ఈ రెండిటి మధ్య లోతైనటువంటి టెన్షన్ ఉంటుంది, ఉద్రిక్తత ఉంటుంది. ఈ సత్యం
ఆ కాలంలో ఇర్మియా కాలంలో ఉన్నది ఎవరైతే ఈ విధంగా నమ్మకంగా సేవ చేస్తారో ఈ దినాల్లో కూడా ఆ సత్యం మారదు. కాబట్టి దేవుని యొక్క సత్యాన్ని బట్టి ప్రజలు అందరూ వింటారని కాదు, ఒంటరితనం వచ్చేసేస్తుంది. ఒంటరితనాన్ని బట్టి ఒక టెంప్టేషన్ ఏంటి అంటే మనం మనం మాటలో సువార్త సేవ చెయ్యం. రెండవది ఏంటంటే ఒకళ్ళు చేసినా కానీ వాళ్ళకు అనుకూలంగా చెప్తాం, రాజీ పడతాం, సత్యానికి బదులు అసత్యం చెబుతాం. అది చేయకూడదు. ఓకే, ఆ ఉద్రిక్తత ఉండినా కానీ ఆ విధంగా వెళ్ళాలి. ఆ ఉద్రిక్తతలో వెళ్ళినప్పుడు దేవుడిచ్చేటువంటి అభయం ఏంటంటే నేను నీతో ఉంటాను, నీతో కాపాడుతాను. కాబట్టి దేవుని సేవకులకి ఇది చాలా ఆ, ఆదరించేటువంటి మాట, కానీ సవాలు చేసేటువంటి మాట కూడా. నమ్మకంగా ఉండాలి. వాళ్ళు విన్నా వినకపోయినా కానీ నమ్మకంగా ఉండాలి. అంటే కొన్నిసార్లు మన యొక్క స్టైల్ని బట్టి, మన యొక్క గర్వాన్ని బట్టి, మన యొక్క స్వార్థాన్ని బట్టి మనం ట్రబుల్లో పడతాం, ఒంటరి వాళ్ళం అయిపోతాం. దాని గురించి కాదు, వినయంగా చెప్పాలి, మరి ప్రార్థన చేస్తూ ప్రేమిస్తూ చెప్పాలి. అంతని చేసినా కానీ మరి ఇర్మియా జీవితంలో అక్కడ ఒంటరైపోయాడు, ఎవరు వినలేదు. ప్రార్థన చేశాడు, ప్రేమించాడు. మరి బబిలోనీయులు నువ్వెందుకు, మేము తీసుకెళ్తాము, మా దగ్గరికి రా అని చెప్పినప్పుడు లేదు లేదు వీళ్ళు నా ప్రజలు, వీళ్ళ మధ్య ఉంటాను అని వెళ్ళరా. అంతగా ప్రేమించాడు అన్నమాట. కాబట్టి ఆ విధంగా ప్రజలను ప్రేమిస్తూ వాళ్ళ గురించి ప్రార్థిస్తూ సత్యమే చెప్పాలి. వినయంగా మనల్ని మనం తగ్గించుకుని, ఎందువల్లంటే ఈ సత్యం చెప్పేది, ఈ సత్యం మనకు అప్పగించబడింది మన గొప్పతనాన్ని బట్టి కాదు, దేవుని కృపను బట్టి. కాబట్టి మనం ఒక ప్రక్క సత్యం చెప్పాలి, ప్రేమతో చెప్పాలి, ప్రార్థించాలి. అంతేకాదు మనం గొప్పగా చెప్పకూడదు, గర్విస్తూ చెప్పకూడదు. అయినప్పటికీ ఏదైనా సరే ఉద్రిక్తత వస్తూనే ఉంటుంది, ఒంటరిగా మనం అవుతాం. కానీ దేవుని యొక్క సన్నిధి మనతో ఉంటుంది. ప్రార్థన చేసుకుందాం. యెహోవా నిన్ను ఆశీర్వదించి కాపాడును గాక. తన సన్నిధి కాంతిని నీపై ప్రకాశింపచేసి నిన్ను కరుణించును గాక. ఆయన తన సన్నిధి కాంతిని నీపై ఉదయింపజేసి నీకు, నీ ఇంటి వారికి ఇప్పుడు ఎల్లప్పుడూ సమాధానము కలుగజేయును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.